గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్కానర్లో వచ్చిన ఒక 50% డిస్కౌంట్లో దొరికే ఒక బ్లూ చిప్ కంపెనీ గురించి మాట్లాడదాము. అది అందరికీ తెలిసిన స్టాకే యూపీఎల్. దాదాపుగా ఇది ఒక నియర్ బై 2 years నుంచి ఫాలింగ్లోనే ఉంది తప్ప పెరగటంలో లేదు. మొత్తం సైడ్ వేస్ డౌన్ ఫాల్లోనే ఉంది. ఈ మధ్య రీసెంట్గా ఆ ఫాల్ బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి మూవ్ అవటానికి ట్రై చేస్తుంది. దాంట్లో ఉన్న మార్కెట్లో ఉన్న అన్సర్టనిటీ అంతా కంప్లీట్ అయిపోయినట్టుంది. మార్కెట్లో మళ్ళీ ఈ బయింగ్ మూమెంట్ వచ్చేటట్టుంది ఈ స్టాక్ వరకు. ఇది మనకి నియర్ బై ఇప్పుడున్న ఆల్ టైమ్ హై నుంచి చూస్తే చూడండి, ఆల్ టైమ్ హై నుంచి చూస్తే దాదాపుగా 50% డిస్కౌంట్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడున్న ప్రైస్ ఈ అంటే అది మనకి ఫ్రైడే క్లోజ్ అయిన ప్రైస్తో పోల్చినా కూడా మనకి 40-50% డిస్కౌంట్లో దొరుకుతుంది. హాఫ్ ప్రైస్కే దొరుకుతున్నట్టు మనకంటే అది ఇందువల్ల రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రిస్క్ అనేది మనకి ఇప్పుడు లైవ్ ప్రైస్ 600 ఉంది అనుకోండి, 600 నుంచి మనం ఏదైనా స్టాప్ లాస్ పెట్టుకొని ఒకవేళ మార్కెట్లో ఇది కంటిన్యూ అవ్వకుండా ఫర్దర్ ర్యాలీ మళ్ళీ సైడ్ వేస్ వెళ్తూ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యి ఈ ర్యాలీ అనేది కంటిన్యూ కాలేకపోతే వాల్యూమ్స్ లేవని సరే ఏదైనా ట్రాప్లో పడితే మనం ఈ ఒక 70 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. రివార్డ్ అనేది మనం 700 వరకు పైకి అప్ సైడ్కి చూసుకోవచ్చు. 700 అంటే డౌన్ సైడ్ మనకి నియర్ బై ఒక 70 రూపీస్ ఉంటే అప్ సైడ్ 150 ఉంది. అంటే 1:5 వరకు ఉంది మనకి రిస్క్ రివార్డు. పోతే 1 రూపీ వస్తే 5 రూపీస్. దీనికి మన స్వింగ్ ట్రేడింగే కాబట్టి 1 or 2 days మనకి ఏదన్నా అటు ఇటు సైడ్ వేసి వెళ్ళినా లేదంటే అట్లా ఫాల్ అయినా ఈ ర్యాలీ అవడానికి మినిమం ఒక 25% ఈ 42% ఆల్ టైమ్ హై నుంచి మినిమం నా అనాలిసిస్ ప్రకారం ఒక అంటే మనకి మార్కెట్ రివర్సల్ అవుతుంది కాబట్టి ఈ అనాలిసిస్ ప్రకారం మినిమం ఒక 700 ఆ ప్రైస్ కన్నా వచ్చి టచ్ అయ్యి తర్వాత మళ్ళీ ఏదైనా పడితే చెప్పలేం, కానీ ఆల్ టైమ్ హైకి వెళ్ళకపోవచ్చాము. కానీ మనకి ఈ గ్యాప్ ఒక నియర్ బై చూస్తే ఇక్కడ ఉన్న ప్రైస్ నుంచి చూస్తే చూడండి, ఇది 20% ర్యాలీ అవ్వడానికి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో డౌన్ సైడ్ నుండి చూస్తే మనకి నియర్ బై ఇక్కడ 52 weeks లో నుంచి చూస్తే ఆల్రెడీ 30% ర్యాలీ ఇచ్చింది. కాబట్టి అందువల్ల ఈ ర్యాలీ అనేది కూడా ఎంత దాదాపు మనకి చాలా టైం పట్టింది. ఫిబ్రవరి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంది టైము. ఇప్పుడు ఆ గ్యాప్స్ అంతా కవర్ చేస్తూ కంటిన్యూషన్గా పైకి వచ్చింది కాబట్టి దీంట్లో మనం ఒక స్వింగ్ ట్రేడింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మనకున్న ఫెర్టిలైజర్ కంపెనీలో ఇది కూడా ఒక పెద్ద కంపెనీ. కాకపోతే ఏదో మా కంపెనీలో ఉన్న కొన్ని అన్సర్టనిటీస్, గుడ్ న్యూస్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఇది ఫాలో అవుతూ వచ్చింది. ఇప్పుడు అదేదో సెటరేట్ అయినట్టుంది, అందువల్ల మళ్ళీ ర్యాలీ అవుతుంది. మనకున్న ప్రైజ్ యాక్షన్ అలా చూపిస్తుంది. మనకి 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిపోయింది, 50 days మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిపోయింది. ఇదిగోండి చూస్తే ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ 2-3 times టచ్ అయ్యి పైకి వచ్చింది, కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ మళ్ళీ క్రాస్ అయ్యి పైకి వచ్చి సస్టైన్ అయింది కాబట్టి మనం కొద్దిగా ధైర్యంగా రిస్క్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా క్రాస్ అయింది, ఇక్కడంతా క్రాస్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, దీనికి సంబంధం లేకుండా ఇక్కడంతా సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ క్రాస్ అయ్యి సస్టైన్ అయింది కాబట్టి మనం కొద్దిగా కాన్ఫిడెన్స్గా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది మనకు ఈ వారం ఈ September 1st ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న స్టాక్. మరి అది ఎన్ని రోజులు మనకు టార్గెట్ రీచ్ అవుతుందో చూడాలి. ఇది ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్. సెకండ్ స్టాక్ వచ్చేసి ఇండస్ టవర్స్. ఈ స్టాకు మన ఐడియా వాళ్ళకి దీనికి లింక్ ఉందండి. ఎందుకంటే ఐడియా వాళ్ళకున్న అప్పు ఏదైనా వాళ్ళు కట్టుకుంటూ గవర్నమెంట్ కానీ వీళ్ళకి ఏదైనా ఐడియా వాళ్ళకి అనుకూలంగా ఇస్తే ఇది కూడా రియాక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ సర్వీస్ ఇచ్చేది ఐడియా వాళ్ళకే ఇస్తారు వీళ్ళు. అందువల్ల వాళ్ళు గ్రీన్లో ఉంటే వీళ్ళు కూడా గ్రీన్లోకి వస్తారు. ఇది మన సెల్ టవర్స్కి సంబంధించిన సర్వీసెస్ అందిస్తుంటుంది. దీంట్లో కూడా ఒక రివర్సల్ వచ్చింది. అంటే ఒకసారి ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకునే కంటే మన రూల్ ప్రకారం కొంత వెయిట్ చేసి ఇక్కడ కంటిన్యూషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇలా పైకి కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఈ
400 ఆ ప్రైస్లో మనం ట్రేడ్ తీసుకుంటే మనకి ఎక్కువ ర్యాలీలో మనం ఎక్కువ గ్రీన్లో ఎక్కువ పర్సంటేజ్ లాభం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని, ఇప్పుడున్న లైవ్ ప్రైజ్లో అయితే కొనొద్దు, అది నేను రికమెండబుల్ కాదు. ఇది మనకు వచ్చిన స్కానర్లో వచ్చిన స్టాక్ పారామీటర్స్ అవి ఓకే, కానీ ఈ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. మనకి మినిమం 400 ఆ ప్రైస్లో దొరికితే మనకి మంచిది. ఇంకేదైనా 1 రూపీ ఇంకా తక్కువ దొరికినా హ్యాపీ. ఇక్కడైతే వద్దు, ఈ ప్రైస్లో అయితే కొనొద్దు. ఇంకా నియర్ బై 10% అనేది బుల్ బ్యాక్ వచ్చి పైకి ర్యాలీ అయితేనే దీనికి కంటిన్యూటీ. ఒకవేళ అది కంటిన్యూగా పైకి వెళ్తే వదిలేసేయండి, నో ప్రాబ్లం, మళ్ళీ దొరుకుతుంది. కాబట్టి ఇంకో స్టాక్ మనం ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం కాబట్టి మార్కెట్లో దీంట్లోనే తీసుకోవాలని రూల్ ఏం లేదు కాబట్టి ఇంకొక స్టాక్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన మన స్కానర్లో వచ్చిన స్టాక్స్. ఈ వారం స్వింగ్ ట్రేడ్కి ఈ 2 స్టాక్లు అయితే లాంగ్ టర్మ్ మినిమం ఒక 1 మంత్ అన్న టైం పట్టచ్చు. నేను చెప్పిన యూపీఎల్ కానీ అవి మనకు టార్గెట్లు రీచ్ అవ్వాలంటే 1 or 2 months కూడా పట్టచ్చు. దానికి రెడీ అయితేనే మీరు ట్రేడ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.